గల్లీ అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక గల్లీ నుండి ఢిల్లీకి ప్రయాణమై క్రికెట్లో తన సత్తా చాటారు శ్రీకాకుళం జిల్లా వాసి విజయ్ కుమార్. ప్రస్తుతానికి ఆ విజయ్ కుమార్ ఏదైతే ఉన్నా వాళ్ళ ఇంట్లో, మా త్రిపురాని విజయ్ కుమార్ ఇంట్లో ఉన్న మనం ప్రస్తుతానికి వాళ్ళ నాన్నగారు వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన ఐపీఎల్ సెలెక్ట్ అవ్వడంతో పాటు గిఫ్ట్ కూడా 30 లక్షలు కూడా వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం. మీ అబ్బాయి ఈ సెలెక్ట్ అవ్వడంతో ఎలా అనిపిస్తుంది మీకు అసలు? అంటే వాడు నమ్ముకున్న రంగంలోని వాడు ఈ స్థానం సంపాదించడం మా తల్లిదండ్రులుగా మాకు చాలా ఆనందంగా ఉంది. అంతకన్నా ఇంకేమన్నా ఉంది. కానీ ఇప్పటి వరకు సాధించిన అదంతా ఒక ఎత్తు అయితే, ఇక ముందు వాడి గోల్ని కూడాను సాధించడానికి మరింత పట్టుదలతో, మరింత క్రమశిక్షణతోటి ప్రదర్శించి విజయాలను సొంతం చేసుకోవాలని మా తల్లిదండ్రులుగా మేము కోరుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద మక్కువతోనో వెళ్ళారా, లేకపోతే మధ్యలో వెళ్ళాలని అనిపించి వెళ్ళడం జరిగిందా? అంటే శారీరకంగా ఆరోగ్యపరంగా వీళ్ళు దృఢత్వంగా ఉండాలని నేను పిల్లల్ని ఆటవిడుపుగా మైదానాన్ని పరిచయం చేశాను. ఆ పక్కనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషను ఆ సమయంలో నిర్వహిస్తున్న ఈ సమ్మర్ క్యాంప్ని చూసి వాళ్ళ యూనిఫాము, క్రికెట్ ఆడే తీరు అంతా చూసి వీళ్ళు ఆకర్షించి, మేము కూడా క్రికెట్ రంగంలోకి అడుగు పెడతాం నాన్న మేము అనేటప్పటికి, నేను కాదనలేక పిల్లలు కూడా ఆసక్తిని మనం పరీక్షిద్దాం, వాళ్ళ టాలెంట్ ఎంతవరకు ఉంటుంది అన్నది. అలాగే చదువుతో పాటు క్రీడలు కూడాను రాణించాలని చెప్తూ ప్రోత్సహించాను. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అక్కడ నుండి వాళ్ళు చేసే సాధన, తర్వాత గురువుల పట్ల వాళ్ళు చూపిన క్రమశిక్షణ, కోచ్‌లు వీడికున్న డిసిప్లిన్‌ని కూడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలు కూడాను ఆకర్షించి ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా వాడు విజయానికి కారణమయ్యాయి. ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ల్లో ఓటమి చెందినప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు? మీరు దానికి ఎలా భరోసా ఇచ్చేవారు? అంటే క్రికెట్లోని చాలాసార్లు ఓడిపోవడం జరుగుతుంటుంది, గెలవడాలు జరుగుతుంటాయి. ఓడిపోయినప్పుడు తను ఎలాగా డౌన్ఫాల్ అయితే మీరు ఎలా సపోర్ట్ ఇచ్చేవారు? అంటే నాకు అప్పట్లో క్రికెట్ ఆడే అనుభవం ఉంది కాబట్టి పిల్లల్ని కూడా ప్రోత్సహించాను. ప్రోత్సహించేటప్పుడే చెప్పాను, దీంట్లో ఈ రంగంలోని ఇలా ఉంటాయి, ఒడిదొడుకులు ఉంటాయి. ఒడిదొడుకులు కూడాను తట్టుకొని ఓటమిని కూడాను మనం ఒక ఛాలెంజ్‌గా తీసుకొని విజయాన్ని ఎలా సొంతం చేసుకోవాలనే దానిలోనే కూడాను కొంత సీనియర్స్ అనుభవాలు తీసుకోవాలి. కోచ్‌లు సలహాలు పాటించాలి. మనం ఉన్న రంగాన్ని పైనే అదే దృష్టితోటి మనం సాధించాలని తపన అన్నది పెంచుకోవాలి అని చెప్పి ధైర్యం చెప్పేవాడిని. తల్లిదండ్రులుగా మాకు కొన్ని వాళ్ళ పిల్లల ఒడిదుడుకులని బాధపడ్డాం కానీ, వాళ్ళ పట్టుదల చూసి ఎప్పటికైనా సాధిస్తాడన్న నమ్మకంతోటి బాగా ప్రోత్సహించాం. ఐపీఎల్కి సెలెక్ట్ అవడంతో 30 లక్షల రూపాయలు కూడా గిఫ్ట్ కూడా ఆల్రెడీ వచ్చేసింది ఆల్రెడీ. ఒక పక్కన కేంద్ర మంత్రులు కావచ్చు, జిల్లా మంత్రులు అందరూ ప్రోత్సాహం, సపోర్ట్ ఇస్తున్నారు. తోటి మిత్రులు కూడా మీకు ఎలాగ అడుగుతున్నారు ఇప్పుడు? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఆ రోజుల్లో తండ్రిగా నా బాధ్యతగా పిల్లల్ని ప్రోత్సహించాను. అదే సమయంలోని తోటి క్రీడాకారులు కూడాను వాళ్ళు నిత్యం వాడికి బౌలింగ్ వేయడం, బ్యాటింగ్‌లోనే సమయాన్ని కేటాయించి ప్రోత్సహించడం అవి అంతా మరవలేను. అలాగే జిల్లాలోని ఈ క్రీడాకారులు ఈ స్థానంలో సంపాదించడంలో కూడాను మన అందరి ఇది ఉంది. వాళ్ళ సహాయాన్ని నేను మరవలేమండి. మీరు చెప్పండి, అబ్బాయి క్రికెట్ మ్యాచ్‌కి వెళ్ళేటప్పుడు మీరంటే నిత్యం ఆటలనే అని ఎప్పుడైనా అనేవారా అబ్బాయికి? మేము ఎప్పుడు అనేవారం కాదు సార్. వాళ్ళ దీని ప్రకారం వాళ్ళు వెళ్ళేవారు. వాళ్ళ కష్టం మీద వాడు ఇంతవరకు వచ్చాడు. ఐపీఎల్‌కి సెలెక్ట్ అవ్వడమే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేషనల్ లెవెల్‌లో ఆడి ఇంకా దేశం తరపున ఆడాలని మా కోరిక. అంటే చాలామంది పేరెంట్స్ ఎప్పుడు బ్యాటు బాలే కాదు చదువు ఉండాలని చెప్పేసి చాలా వరకు అంటుంటారు. మీరు అలాంటి సజెషన్స్ ఎప్పుడైనా చెప్పారా? మేము ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు చదువు బ్యాలెన్స్ చేసేవారు. ఈ ఆటలు బ్యాలెన్స్ చేసుకునే వెళ్ళారు ఇద్దరును. అలాగే ఇది కూడా మా పెద్దోడు కూడా బాగా ఆడుతాడు. వాడి ప్రోత్సాహం కూడా వాళ్ళ తమ్ముడికి బాగా ఇస్తాడు. వాడి వల్ల కూడా చిన్నోడు ఇంత ఐపీఎల్ వరకు సెలెక్ట్ అయ్యాడు. మాకు అదే సంతోషంగా ఉంది.
మీకు తోటి ఇంటి పక్కన వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి మీ అబ్బాయి ఇంత అయ్యాడు అని చెప్పేసి అంటుంటే మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ డిస్ట్రిక్ట్ నుండి ఇదే ఫస్ట్ టైం అంట కదా, చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు కంగ్రాట్స్. చాలా ఆనందంగా ఉంది. చూస్తే కనుక క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్లోకి ఆల్రెడీ సెలెక్ట్ అవడంతో పాటు కుటుంబ సభ్యులైతే ఆనందం అయితే అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఇప్పటికి జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది క్రీడాకారులు అంటే ఇతర క్రీడాకారులకు వెళ్ళడం జరిగింది. అయితే క్రికెట్లో మాత్రం డిస్టిక్లో ఇదే రావడంతో వాళ్ళ సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక చిరు ఉద్యోగిగా జాబ్ చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ క్రికెట్ మీద మక్కువతోటి మంచి ట్రైనింగ్ కూడా ఇచ్చి ఈరోజు ఇంత స్థాయికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.